అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 102 కొన్ని నవమి వ్రతాలు ఋష్యేకాదశి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు కొన్ని నవమి వ్రతాలు ఋష్యేకాదశి చైత్రమాసంలో పునర్వసు నక్షత్రయుక్త శుద్ధ అష్టమిని అశోకాష్టమి అంటారు. ఈ రోజు 8 అశోకమంజరి మొగ్గలను కషాయం తీసి త్రాగాలి. అలా త్రాగుతున్నప్పుడు ఈ శ్లోకం ద్వారా శివప్రియమైన ఆ దేవతను ప్రతి శోక విముక్తికే ప్రార్థించాలి. త్వామ శోక హరాభీష్ట మధుమాస సముద్భవ పిబామి శోక సంతప్తో మామశోకం సదాకురు మంత్రయుక్తమైనదేదైనా గొప్పగా పనిచేస్తుంది. ఆచార 133 మహానవమి ఆశ్వయుజ శుద్ధంలో ఉత్తరాషాఢ నక్షత్రము అష్టమి కలిసిన నవమిని మహానవమి అంటారు. ఈ తిథిలో చేయు స్నానదానాదులకు అక్షయ ఫలాలుంటాయి. కేవల నవమి ఉన్న ఆశ్వయుజ శుద్ధంలో దుర్గా పూజ చేయాలి. భగవంతుడైన శివుడే ఇతర దేవతలతో బాటు ఈ వ్రతాన్ని చేశాడు. ఇది అత్యధిక పుణ్యప్రదమైన మహావ్రతము. శత్రువులపై విజయాన్ని కోరుకునే రాజు నుండి జీవన సమరంలో ఆకలి పోరాటంలో గెలుపు కావాలనే సామాన్యుడిదాకా ఈ వ్రతాన్ని చేయాలి. జప హోమాల తరువాత కుమారీలకు భోజనం పెట్టాలి. ఈ వ్రతంలో దేవీ పూజనాది కృత్యాలలో ప్రయుక్తం కావలసిన మూలమంత్రం ఇది. ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ. ఈ వ్రతాన్ని చేయువారు ముందుగా అష్టమి నాడే కడలతో దేవికి 9 గాని 1 గాని మండపాలను నిర్మించాలి. అందులో దేవి యొక్క బంగారు లేదా వెండి మూర్తిని స్థాపించాలి. దేవి మూర్తిని పుస్తకం, శూలం, ఖడ్గం లేదా పట్టు వస్త్రంలతో పూజించాలి. వాటిని చుట్టూ ఉంచాలి. ఆమె యొక్క 18 చేతులలోనూ ఎడమవైపున్న వాటిలో కపాలం, వేట కొడవలి, గంట, అద్దం, విల్లు, ధ్వజం, డమరుకం, పాసం ఉండాలి. ఒక చేయి చూపుడు వేలు మనవైపు కాకుండా పైకి చూపుతూ ఉండాలి. కుడివైపున్న హస్తాలలో శక్తి, ముద్గరం, శూలం, వజ్రాయుధం, కత్తి, అంకుశం, బాణం, చక్రం, శలాకాయుధం అమర్చబడాలి. ఇతర దేవీ విగ్రహాలకు 16 చేతులే ఉంటాయి. డమరుకం ఉండదు. మహానవమి నాడు ఉగ్రచండాదేవికి ప్రాధాన్యమెక్కువ. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, అతి చండికలను 8 దేవీమతల్లుల మధ్య అగ్ని ప్రభలతో వెలిగిపోతూ నిలిచి ఉంటుంది. ఉగ్రచండాదేవి మిగతా దేవీ మనుల వర్ణాలు క్రమంగా రోచన, అరుణ, కృష్ణ, నీల, ధూమ్ర, శుక్ల, పీత, పాండురములు కాగా ఉగ్రచండాదేవి నాలుకలు చాస్తున్న అగ్నిజ్వాలల రంగులో ఉంటుంది. ఆమె సింహంపై స్థితమై ఉండగా నామెకెదురుగా కత్తి పట్టుకుని మహిషాసురుడుంటాడు. దేవి తన యొక్క ఒక చేతిలో వాని జుట్టు పట్టుకుని ఉంటుంది. ఇది అమ్మ ఆకారం. ఈ భగవతి చండిని మూలమంత్రంతో జపించేవానికే బాధలు ఉండవు. పైగా పండితుడు కూడా కాగలడు. ఎందుకంటే అది విద్యామంత్రం కూడా. దేవి విగ్రహంలోని ఖడ్గం త్రిశూలం 15 అంగుళాలుండాలి. గర్భగుడి లేదా మండపం 4 కోణాల్లో నైరుత్యాదిగా ఆ మహాదేవి యొక్క ఉగ్రశక్తులైన పూతన, పాపరాక్షసి, చరకి, విదారికల ప్రతిమలను పెట్టి వారిని కూడా పూజించాలి. రాజులు శత్రు సంహారాన్ని గాని ఇతర విజయాలను గాని సంకల్పించి నప్పుడు మహానిష్టగా ఈ మహానవమి పూజలను చేస్తుంటారు. వారు దీనితో బాటు చేయవలసిన విశేష పూజనమొకటున్నది. అదేమనగా బ్రహ్మాణి, మహేసి, కౌమారి, వైష్ణవి, వారాహ్యాది మాతృకలకు పాలతో స్నానాదులను చేయించి మహాదేవికి రథయాత్రను జరిపించుట. వారి కోరికలన్నీ ఫలిస్తాయి. ఈ పూతన శ్రీకృష్ణావతారంలో కనిపించే పూతన కాదు. ఈమె ద్వాపర యుగానికి ముందే ఉన్న మహాశక్తి. అశ్వయుజ శుద్ధనవమి నాడు ఏకభుక్తముంది దేవిని, బ్రాహ్మణుని పూజించి 1,00,000 బీజమంత్ర జపాన్ని చేయాలి. దీనిని వీరనవమి వ్రతమంటారు. చైత్ర శుద్ధనవమి నాడు దమనక పుష్పాలతో దేవిని పూజిస్తే ఆయురారోగ్యేశ్వర్యములతో బాటు శత్రుంజయత్వం కూడా సిద్ధిస్తుంది. దీనిని దమనక నవమి వ్రతం అంటారు.
ఈ మాసంలోనే శుద్ధ దశమి నాడు ఏకభుక్త వ్రతాన్ని ప్రారంభించేలా ఒక ఏడాది పాటు చేసి చివర 10 గోవులను దానమిచ్చి దిక్పాలకులకు బంగారు దానమును నివేదించుకున్నవారికి బ్రహ్మాండాధిపత్యమే సిద్ధిస్తుంది. ఈ వ్రతానికి దిగ్దశమి వ్రతమని పేరు. ఈ ఏకాదశి నాడు, చైత్ర ఏకాదశి నాడు ఋషులను పూజించే వ్రతాలున్నవి. అవే ఋష్యేకాదశి వ్రతాలు. దమనక పుష్పాలతోనూ వాటితోనే కట్టబడిన దండలతోనూ మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, ప్రచేత, వశిష్ఠ, భృగు, నారద మహర్షులను భక్తి మీరగా పూజిస్తే ఇక్కడ అన్ని భోగాలతో బాటు జ్ఞానం కూడా కలిగి దేహాంతంలో అక్కడ ఋషిలోక నివాస ప్రాప్తి ఉంటుంది. అధ్యాయాలు 133:1-3-5. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 102. కొన్ని నవమి వ్రతాలు. ఋష్యేకాదశి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.